ఆల్ రైట్ ఒక్కసారి కర్నూలు నుంచి ఒక్కసారి మా ప్రతినిధి విజయవాడ నుంచి మచిలీపట్నం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? అక్కడ సినారియో ఏ విధంగా ఉంది రాజేష్? ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉన్నాను. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్స్ అంతా కూడా ఒక్కొక్కళ్ళు లోపలికి అయితే వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. నరాల్లో తెగే ఉత్కంఠకి మరికొద్ది గంటల్లోనే తెరపడబోతుంది. ఏ పార్టీ అధికారంలో ఒక్కసారి రాజేష్ మీకు లైన్లో ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగరేస్తుందా? కుడాలి నానికి పోటీగా బరిలో వెనుగండ్ల రాము ఉన్నారు. ఈ నేపథ్యంలో 2004 నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా కుడాలి నాని కొనసాగుతున్నారు. 2 సార్లు టీడీపీ 2 సార్లు వైసీపీ నుంచి కుడాలి గెలిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గుడివాడలో అక్కడ 82.51% పోలింగ్ జరిగింది. సో 1983లో గుడివాడ నుంచి గెలిచారు సీనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది అని ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఒక్కసారి అక్కడ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జనాల్లో ఎటువంటి చర్చ ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గుడివాడలో పరిస్థితి ఏంటి? కుడాలి నాని గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఓడిపోయే అవకాశం ఉందా? అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది జనాల్లో? గుడివాడ నియోజకవర్గం మీద రాష్ట్ర వ్యాప్తంగా పాటు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. గుడివాడలో ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుందని కొట్టుకుంటే అయితే కనబడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈసారి కూటమికి అక్కడ అధికారం ఇస్తారా, లేకపోతే తిరిగి కొడాలని గుడివాడలో గెలుస్తారనే కొట్టుకుంటే అయితే కనబడుతుంది. మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి విషయం తెలిసే అవకాశం కనబడుతుంది. ఇక్కడ మచిలీపట్నానికి సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో గుడివాడతో పాటు మరి అదేవిధంగా మచిలీపట్నం, పెరణ, పామర్రు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పెరంలూరు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. మొదటి పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొదటిగా బ్యాలెట్ ఈవీఎం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. అదే అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి మొదట 8 గంటలకు బ్యాలెట్ ఓటుతో ప్రారంభం అవుతుంది. 8:30 ఈవీఎంతో స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. 9:30కి మొదటి రౌండ్ రిజల్ట్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఉమ్మడికి సంబంధించిన కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే కనుక మొదటి రిజల్ట్ పెడన లేదా పామరు నుంచి వచ్చే అవకాశం, ఎందుకంటే అక్కడ తక్కువ రౌండ్స్ ఉన్నాయి కాబట్టి పెడన లేదా పామరు మొదటి రౌండ్ లో మొదటికి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు గుడివాడ నియోజకవర్గంతో పాటు గన్నవరం నియోజకవర్గం మీద కూడా చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంతో పాటు గన్నవరం నియోజకవర్గం ఈసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. దానికి ప్రధాన కారణం అటు వలపేని వంశీలు, వేర్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్న నేపథ్యంతో పాటు పార్టీలు కూడా చాలా ఫోకస్ అయితే గుడివాడతో పాటు గన్నవరం నియోజకవర్గం మీద పెట్టిన పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఒకసారి కౌంటింగ్ కేంద్రం వద్ద లోపలికి వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడే కొంతమంది అభ్యర్థులు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొంతమంది మరి కాసేపట్లో ఎంటర్ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఒక ఉత్కంఠ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు అనేది మరికొద్ది గంటల్లోనే తేలబోతుంది. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కీలక నియోజకవర్గాలు ఉన్నటువంటి గుడివాడ, గన్నవరం, పెరంలూరులో ఎవరు గెలవబోతున్నారు, మచిలీపట్నంలో ఎవరు గెలవబోతున్నారు ఉత్కంఠ అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరుగా ఏజెంట్లు లోపలికి వెళుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. వీళ్ళందరినీ లోపలికి పంపించిన తర్వాత 8 గంటలకి సరిగ్గా కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తర్వాత ఈవీఎంని ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో ఈ బ్యాలెట్ దాదాపుగా కూటమికి ఎక్కువ పడిన దేశం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బ్యాలెట్ సంబంధించిన అంశంలో ఏ విధంగా ఉండబోతుంది, దాదాపు 5,40,000 మంది ఈసారి బ్యాలెట్ ఓట్లు ఉపయోగించుకున్న నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఈవీఎం సంబంధించినటువంటి అంశంలో రౌండ్ కి మెజార్టీకి సంబంధించినటువంటి లేకపోతే పోటాపోటీ ఏ విధంగా ఉండే అంశానికి సంబంధించి కూడా దేశంలో చర్చ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించిన ఉత్కంఠ మరి కాసేపులో తెరబోడబోతుంది. వచ్చేది రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా